మా ఊరిలో కిష్టయ్య అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని ఊరిలో అమ్మి జీవనం సాగించేవాడు. ఒకరోజు కిష్టయ్య నది పక్కన ఉన్న చెట్టును కొట్టసాగాడు. అలా కొడుతుండగా అతడి చేతిలోని గొడ్డలి జారి నదిలో పడిపోయింది. హఠాత్తుగా జరిగిన పరిణామానికి ఏం చేయాలో కిష్టయ్యకు తోచలేదు. అయ్యో దేవుడా, ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకున్న ఒకే ఒక్క జీవనాధారం ఆ గొడ్డలి. అది ఇప్పుడు నదిలో పడిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఓ దేవుడా, నన్ను ఈ సమస్య నుండి కాపాడు. కిష్టయ్య మాటలు నదిలో ఉన్న జలదేవత చెవిన పడ్డాయి. అయ్యో పాపం, ఆ మానవుడి గొడ్డలి నదిలో పడిపోయింది. అతని జీవనం సమస్యగా మారింది. అతడి నిజాయితీని పరీక్షించి ఈ గొడ్డలిని ఇస్తాను. కిష్టయ్య, ఏమిటి అంత బాధగా ముఖం పెట్టావు? ఏదైనా సమస్యలో ఉన్నావా? అమ్మా, నేను ఎన్నో రోజులుగా ఈ అడవిలో కట్టెలు కొట్టుకొని జీవనం సాగిస్తున్నాను. ఈరోజు నా గొడ్డలి నదిలో పడిపోయింది. కిష్టయ్య, మరి ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఇంత కష్టపడి ఈ పని చేయడం ఎందుకు? అమ్మా, చిన్నతనంలో తల్లిదండ్రుల మాట వినక చదువుకోలేదు. అందుకే ఇప్పుడు కష్టపడి పని చేయాల్సి వస్తుంది. ఎలాగైనా నా గొడ్డలి తిరిగి ఇప్పించండి అమ్మా. సరే, ఇప్పుడే ఇస్తాను. కొద్దిసేపటి తర్వాత జలదేవత ఒక వెండి గొడ్డలితో వచ్చింది. కిష్టయ్య, ఇదిగో నీ గొడ్డలి. అమ్మా, మీరు పొరబడ్డారు. అది నా గొడ్డలి కాదు, నాది ఇనుము గొడ్డలి. మీరు వెండి గొడ్డలి తెచ్చారు, అది నేను తీసుకోలేను. సరే, ఇప్పుడు నీ గొడ్డలి తెస్తాను. కొద్దిసేపటి తర్వాత జలదేవత ఒక బంగారు గొడ్డలి తీసుకొని వచ్చింది. కిష్టయ్య, ఇదిగో నీ గొడ్డలి తెచ్చాను. అమ్మా, ఇది బంగారు గొడ్డలి. ఇది మరెవరిదో అయి ఉంటుంది. ఇది బాగా విలువైనది కూడా. నేను వేరొకరి సొమ్ము తీసుకోలేను. నేను నా గొడ్డలి మాత్రమే తీసుకుంటాను. కిష్టయ్య, నేను నీ గొడ్డలిని ఎలాగైనా తెస్తాను. కిష్టయ్య చాలా నిజాయితీపరుడు. అతడి నిజాయితీకి మెచ్చాను. తన గొడ్డలి ఇస్తాను. కిష్టయ్య, ఇదిగో నీ ఇనుము గొడ్డలి. అమ్మా, ఇదే నా గొడ్డలి. ఇది నాకు ఇచ్చారంటే నా కుటుంబాన్ని పోషించుకుంటాను. కిష్టయ్య, నీ నిజాయితీకి మెచ్చాను. ఈ బంగారు వెండి గొడ్డళ్ళు కూడా నీవే తీసుకో. వీటితో హాయిగా బ్రతుకు. ఇక మీదట చెట్లు కొట్టకు. అవి మనల్ని కాపాడుతున్నాయి. అమ్మా, చాలా సంతోషం. నిజాయితీగా ఉండడం వల్ల చాలా బాధలు పడ్డాను, కానీ ఆ నిజాయితీ నన్ను కాపాడింది. నిజాయితీ చాలా విలువైనది కూడా. జలదేవత అక్కడి నుండి అదృశ్యమైంది. కిష్టయ్య ఆ 3 గొడ్డళ్ళని తీసుకొని ఆనందంగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. పిల్లలు చూశారుగా, నిజాయితీ విలువ చాలా గొప్పది. అందుకే మీరు కూడా నిజాయితీగా ఉండండి. చెప్పడం మరిచాను, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైకులు షేర్లు చేయండి. మరి మరో కథతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు సెలవు.